ఇక బీఆర్ఎస్ రైతు ఎజెండా ఎత్తుకుందా? అన్నదాతలనే గులాబీ పార్టీ నమ్ముకుందా? రైతుల పక్షాన పోరుబాటతో పార్టీ బలోపేతం అవుతుందా? గులాబీ బాస్ కర్షక పోరాటం వెనుక ఉన్న మర్మం ఇదేనా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రైతు ఎజెండా ఎత్తుకుందా అంటే అవునని అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. మొదటి నుంచి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రైతు వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని సక్సెస్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రైతు అంశంపై గళమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలు, ఉచిత విద్యుత్, పంట కొనుగోలు, వరికి 500 బోనస్ అంశాలను ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు, రుణమాఫీ, పంటల బీమా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కార్యకర్తలు కదం తొక్కారు. 6 గ్యారంటీల అమలుతో పాటు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినా బీఆర్ఎస్ మాత్రం కౌంటర్ అటాక్ దిగుతోందని కాంగ్రెస్